మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడు సృజన, నువ్వు ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నీ జీవితం అనుకున్నావు కాబట్టే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. కానీ అన్ని విషయాలు బయటకొచ్చే వరకు మామయ్యతో మనం ఏమీ మాట్లాడలేం. నీకు తెలుసు కదా, మామయ్యకు నేరస్తులన్నా జైలుకెళ్ళొచ్చిన వాళ్ళన్నా ఎంత కోపమో. అలాంటిది ఒక పెద్ద స్మగ్లర్ కరుడుగట్టిన నేరస్తుడు అంటే మామయ్య ఎలా ఊరుకుంటాడు చెప్పు? ఈ విషయంలో మామయ్య చాలా కోపంగా ఉన్నాడు. అన్నీ సర్దుకునే వరకు మనమే సైలెంట్గా ఉండాలి. అంటే నా గోపి జైల్లో ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమని నేనెందుకు చెప్తాను? అందరం ఉన్నాం కదా, కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్తున్నాను. హలో వికాస్. ఏంటి తారా, ఏమైంది? ఏం చెప్పమంటావు వికాస్? గోపి మర్డర్ చేశాడని ఇందిర గారు గోపిని అరెస్ట్ చేశారు. తను ఈ పని చేయడు అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. గోపిని ఇప్పుడు స్టేషన్కి తీసుకొచ్చారు. నేను ఇక అక్కడికే వచ్చాను. నువ్వు భయపడకు. తప్పు చేయని వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడదు. ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను కూడా అక్కడ లేను. ఈ పరిస్థితుల్లో నిజానికి నేను నీకు సాయంగా ఉండాలి. పర్వాలేదు వికాస్, ముందు మీరు గోపి విషయం చూడాలి. తనని ఎలాగైనా ఇక్కడి నుంచి విడిపించాలి. వికాస్, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. నువ్వు వరిస్తే ఇక్కడ ఎవరు జాలిపడరు. నువ్వు నిజం చెప్పాలి. నా తమ్ముణ్ణి ఎందుకు చంపావో చెప్పాలి. ఏ పగతో ఇదంతా చేశావో చెప్పాలి. అప్పుడే నిన్ను వదులుతాను. మీరెన్నిసార్లు అడిగినా నేను ఒక్కటే చెప్తాను, అది కూడా నిజమే చెప్తాను. నేను మీ తమ్ముణ్ణి చంపలేదన్నది నిజం. అది మీరు నమ్మకపోవడం మీ ఇష్టం. ఇన్ని దెబ్బలు తింటున్నా నీ నోటి వెంట నిజం మాత్రం రావటం లేదు. నిజం నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మహేష్, ట్రీట్మెంట్ మరికొంచెం పెంచండి. అలాగే మేడం. గోపి, ఆగండి. గోపిని అలా ఎందుకు కొడుతున్నారు? గోపికేం తెలీదు. గోపి అమాయకుడు. నాకు తెలుసులే. గోపి, ఏంటి తారా, నువ్వెందుకు ఇలా వచ్చావు? గోపి గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? మీకు దండం పెడతాను మేడం. నాకు తెలుసు కదా, గోపి అలా చెయ్యడు. గోపి చాలా మంచివాడు. అమాయకుడైన గోపిని అనవసరంగా మీరు హింసిస్తున్నారు. తనని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నాకు తెలిసి గోపి ఎప్పుడు తప్పు చేయడు. అవునా? గోపి గురించి నీకు మొత్తం తెలుసా? అయితే గోపి గతంలో జైలుకెళ్ళాడు, తెలుసా నీకు? అడిగేది నిన్నే, తెలుసా తెలీదా? అది నాకు తెలీదు మేడం. చూసావా, నువ్వు మంచివాడు అని చెప్పిన గోపి జనాల్ని ముంచేవాడు అని ఇప్పుడైనా తెలిసింది కదా?
తనొకప్పుడు ఎంత పెద్ద క్రిమినలో నీకు తెలుసా? రెడ్ శాండిల్ స్మగ్లర్. అది ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? ఆ క్రైమ్లో తను జైలుకు వెళ్ళాడు, అక్కడ శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత ఏం చేశాడో, ఎలా మార్చుకున్నాడో తెలియదు కానీ బయటికి వచ్చేశాడు. వచ్చాక క్యూట్గా తయారయ్యి అమాయకంగా నటిస్తూ ఆదిత్య గారింట్లో చేరాడు. చూడండి, ఒక మనిషి జైలుకు వెళ్ళాడు అంటే నిజంగా నేరం చేశాడు అని కాదు అని ఒకప్పుడు మీరే చెప్పారు. జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు కారు అని, అలా అని బయట ఉన్నవాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళు కాదు అని మీరే చెప్పారు. మరి గోపి విషయంలో అలా ఎందుకు ఆలోచించకూడదు? శభాష్ తారా, చాలా గొప్పగా చెప్పావు. కానీ గోపీని అనుమానంతో అరెస్ట్ చేయలేదు, ఆధారాలు దొరికాక అరెస్ట్ చేశాము. ఎర్రచందనం స్మగ్లర్ అంటే మనుషుల మీద కనికరం ఉండదు, మనీ మీద మమకారం మాత్రమే ఉంటుంది. అలాంటివాడు ఎంతకైనా తెగిస్తాడు. ఆ కేసులో అరెస్ట్ అయిన వాడు వీడు. అక్కడి నుంచి బయటికొచ్చాక తప్పించుకుని తిరుగుతూ ఒక పెద్ద ఇంట్లో చేరాడు. ఆ ఇంటి ఆడపిల్లని లైన్లో పెట్టాడు. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నాడు. వాడనుకున్నది నెరవేరాక రేపొద్దున వాడు ఏమైనా చేయొచ్చు. ఆ కుటుంబం మొత్తాన్ని... చాలు మేడం, ఇక ఆపండి. మీరేం చెప్పబోతున్నారో నాకు బాగా తెలుసు. గోపి అలాంటి వాడు కాదు అని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, అది మీరు పట్టించుకోరేంటి? గోపి మంచితనం ఏంటో ఈ ప్రపంచంలో నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అసలు గోపి... చెప్పుతారా? ఏదో చెప్తున్నావు కదా. గోపి గురించి నీకు తప్ప ఎవరికీ తెలీదు అని చెప్తున్నావు కదా. ఏంటి గోపి గురించి నీకు తెలిసింది? నువ్వు ఆ ఇంట్లోనే ఒక మనిషివి, కానీ ఆ ఇంటి మనిషివి కాదు. వాళ్ళు నిన్ను అభిమానిస్తున్నారు. నువ్వా కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి నీకా ఇంటితో ఒక యాక్సెస్ ఉంది, అంతే కదా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి నీకు పూర్తిగా తెలిసినట్టు మాట్లాడకు. అయినా గోపి గోపి అని నువ్వింతలా భయపడుతున్నావు, ఇంతలా బాధపడుతున్నావు. అసలు గోపి నీకేమవుతాడు? గోపికి దెబ్బలు పడితే నీ కళ్ళలోంచి నీళ్ళెందుకు వస్తున్నాయి? మంచి వాళ్ళని ఇలా హింసిస్తూ ఉంటే మనసుకి ఎవరికైనా బాధగానే ఉంటుంది. అమాయకుణ్ణి, నేరస్తుణ్ణి మీరు టార్చర్ పెడుతుంటే హృదయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. చూడుతారా, గోపి ఆ ఇంటికి కాబోయే అల్లుడు కాబట్టి గోపిని అరెస్టు చేస్తే ఆదిత్య మౌర్య గారు అడ్డుకోవాలి. ఆయన మాట్లాడలేదు. తన్ను ప్రేమించిన వ్యక్తిని దోషి అని నేను జైలుకి తీసుకొస్తుంటే సృజన పరిగెత్తుకుంటూ రావాలి. తను రాలేదు. ఆ పెళ్లికి పెద్దరికం వహిస్తూ ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మా మామయ్య పరిస్థితి ఏంటా అని శ్రీకర్ రావాలి. తను రాలేదు. అంతేకాక ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు, ఆ ఇంటితో బంధుత్వం ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళెవ్వరూ కన్నెత్తి కూడా ఇటువైపు చూడలేదు. నువ్వు మాత్రం వచ్చావు, గోపి గోపి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. గోపి తప్పులేదు అని చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు. ఇదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి మేడం? వాళ్ళెవరూ రానంత మాత్రాన గోపి దోష అయిపోతాడా? నేనొచ్చాను కదా, గోపి గురించి నేను చెప్తున్నాను కదా.
అది మీకు ఎందుకు అర్థం కావడం లేదు? నేను ఇంతగా బాధపడుతున్నాను అంటే గోపిని ఎంతగా నమ్ముతున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా గోపి ఆ తప్పు చేయలేదు. గోపి దోషి కాదు. గోపి గతాన్ని చూపిస్తూ భవిష్యత్తుని నిర్ణయించడం కరెక్ట్ కాదు. నువ్విలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు తారా. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ ఆ ఇంటికి కాబోయే అల్లుడిని అరెస్ట్ చేస్తే స్టేషన్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగానే నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఈ నేరస్తుడి మీద నీకెందుకింత సానుభూతి ఉందా అని ఆలోచించవలసి వస్తుంది. ఇది పోలీస్ స్టేషన్ తారా. నేరస్తుల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే నిజం బయటికి వస్తుంది. ఆ నిజం వచ్చాకే అన్ని నిజాలు ప్రపంచానికి తెలుస్తాయి. నువ్విక్కడ అనవసరంగా గొడవ చేయకూడదు. మర్యాదగా వెళ్ళిపోతే నీకే మంచిది. తీసుకురండి. ఏంటి చూస్తున్నారు? వెహికల్ ఎక్కించండి. గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తప్పుకో. లేదు, ఇంతవరకు స్టేషన్లో గోపిని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు నా గోపిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే అవసరం లేదు అంటున్నారు. తెలుసుకునే అవసరం నాకు ఖచ్చితంగా ఉంది. మరి అదిగా చెప్పండి, గోపిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీ గోపి నేరస్తుడు. మేము ఎంక్వైరీ చేయాలి. మా డ్యూటీ మేం చేస్తున్నాం. మా డ్యూటీకి అడ్డు తగలడం కరెక్ట్ కాదు. చూడండి, నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదని మీకు తెలుసు. మీరు నిజం చెప్పడం మీకే మంచిది. కోర్టుకు తీసుకెళ్తున్నాం. చాలా చెప్పాను కదా, ఇక తప్పుకో. కోర్టుకా? కోర్టుకా? ఈరోజు సండే, కోర్టుకి హాలిడే. ఇప్పుడు కోర్టుకి ఎలా తీసుకెళ్తారు? అంటే మీరు గోపిని ఖచ్చితంగా వేరే చోటుకి తీసుకువెళ్తున్నారు. అది ఎక్కడ అన్నది నేను ఊహించగలను. అలా తీసుకెళ్లడానికి నేను ఒప్పుకోను. నేను నీ అనుమతి తీసుకుని తీసుకెళ్లడం లేదు. సీన్ రీక్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఒక నేరస్తుని పట్టుకున్నాక సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేయడం అన్నది మా ఎంక్వైరీలో ఒక భాగం. అది ఇప్పుడు చేయబోతున్నాం. మర్యాదగా అడ్డు తప్పుకో. సరే, అయితే నేను కూడా మీతో వస్తాను. నన్ను తీసుకెళ్ళండి. చూడతారా, నీతో కలిసి ఫ్రెండ్షిప్ చేశానని, మీ ఇంట్లో ఉన్నాను కదా అని నువ్వేం చెప్పినా వింటాను అనుకోకు. ఇలా అందర్నీ తీసుకెళ్లడానికి ఇదేం టూరిస్ట్ సర్వీస్ కాదు. తీర్థయాత్ర స్పెషల్ అంతకన్నా కాదు. పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు అక్యూజ్డ్ని మాత్రమే తీసుకెళ్ళాలి. పోలీసులు మాత్రమే వెళ్ళాలి. మీరు సీన్ రీక్రియేషన్కి తీసుకెళ్ళట్లేదు. అక్కడ ఏ సీన్ జరుగుతుందో నాకు తెలుసు. అసలే మీకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలా పెద్ద పేరుంది. ఇప్పుడు మీరు నా గోపిని ఇలా తీసుకువెళ్తున్నారు అంటే నాకు అదే అనుమానంగా ఉంది. నేను కూడా వచ్చి తీరుతాను. నన్ను తీసుకెళ్ళండి.
మర్యాదగా చెప్తున్నాను, నువ్వు వినడం లేదు. మీరేంటి సినిమా చూస్తున్నారా? ముందు వాణ్ణి వెహికల్ ఎక్కించండి. గోపి 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 చూడు గోపి, నిన్నెక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? చెప్పారు కదా మేడం, సీన్ రీక్రియేషన్ కోసం అని. అంటే ఆ కొండ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. నువ్వు తెలివైన వాడివే గోపి, కానీ నా అంత తెలివైన వాడివి కాదు. ఆ కొండ ప్రాంతంలో మీ ఇద్దరికీ గొడవ జరిగింది, కానీ అక్కడ నా తమ్ముడు చనిపోలేదు. నిన్నక్కడికి తీసుకెళ్తే నువ్వు హంతకుడివబోవు. నువ్వు బద్రిని చంపిన చోటు వేరే ఉంది కదా, నిన్నిప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాను. నువ్వన్నట్టు నేనక్కడ సీన్ రీక్రియేట్ చేస్తాను. ఆ క్రమంలో నువ్వు పారిపోవాలి. నువ్వు పారిపోతుంటే నేను నిన్ను షూట్ చేయాలి. రేపు మీడియా ముందు నేరస్తుడు తప్పించుకొని పారిపోతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేశాను, కానీ చట్టాన్ని నా చేతిలోకి తీసుకోలేదు అని నేను చెప్పాలి కదా. మరి పారిపోవడానికి ప్రయత్నిస్తావా? చూడండి మేడం, నా తప్పేం లేదని మీకిప్పటికీ అర్థమైందని నాకు తెలుసు. అయినా సరే మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఈ ప్రాణం పోతుందని నేనేమీ భయపడను. నా జీవితంలో నేను కోల్పోయిన దాంతో పోలిస్తే ఈ ప్రాణం అసలు నాకు లెక్కే కాదు. ఎవరి గురించి అయితే బతకాలనుకుంటున్నానో, ఎవరి గురించి అయితే ఎన్నో చేయాలని కలలు కన్నానో, ఎవరి కోసం అయితే నేనెంతో సాధించాలని ప్రయత్నించానో, ఆ వ్యక్తి నా జీవితంలో ఉండదని తెలిసినప్పుడు ఇంకా నేను బ్రతికి ప్రయోజనం ఏంటి అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చాను మేడం. ఇప్పుడు మీరు చెప్పిన తప్పుని నేను చేయలేదు. నన్ను చంపితే మీ కోపం తీరుతుందేమో, కానీ చచ్చినా కూడా నేను నేరస్తుడిని కాను అని మీరు తెలుసుకోండి. ఏంటి గోపి, ఈ ప్రేమంతా సృజన మీదే? అయినా ఇంకా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోతుందని కలలు కంటున్నావా? నేను అరెస్ట్ చేశాను కదా, నువ్వు పాత నేరస్తుడివని తెలిసాక ఇక ఆ ఇంట్లో నీకు స్థానం లేదని అప్పుడే నిర్ణయానికి వచ్చారు. ఆదిత్య గారు నిన్ను తన గుమ్మం కూడా ఎక్కనివ్వరు అని తెలుసుకున్నావా? ఒంటరి బతుకు బతకడం కన్నా చచ్చిపోవడమే బెటర్ అనుకుంటున్నావా? లేక ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడితే అయ్యో గోపి ఏ తప్పు చేయలేదు, తప్పంతా నాదే అని నేను నిన్నిక్కడే దించేస్తానని ఊహిస్తున్నావా? నేనేమీ అనుకోవటం లేదండి. అన్నీ మీరే అనుకుంటున్నారు, మొత్తం మీరే చేస్తున్నారు. షడప్! నేను చెప్పింది విని నువ్వు భయపడాలి, అంతేగాని నాకు సమాధానం చెప్పావే అనుకో నాకు చాలా చిరాకు. అయినా ఇంకా ఎంతసేపు? కాసేపట్లో నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. ఈ గోపి కీర్తిశేషుడైపోతాడు. తార ఫోన్ చేస్తుందంటే అక్కడ గోపి పరిస్థితి దారుణంగా ఉందన్నమాట. తారా, గోపిని కలిసావా? గోపిని చూసావా? ఎలా ఉన్నాడు? ఆ ఇందిరా నన్ను కలవనివ్వడం లేదు.
నేను గోపితో మాట్లాడాలి అని ప్రయత్నిస్తే కనీసం తన దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. అంటే ఇంకా గోపిని పోలీస్ స్టేషన్లోనే ఉంచిందా? చిత్రహింసలు పెడుతోందా? కనీసం నిన్ను చూడనివ్వట్లేదా? అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను. సీన్ రీక్రియేషన్ పేరు మీద గోపిని బయటకు తీసుకువెళ్ళింది. ఖచ్చితంగా తనని ఎన్కౌంటర్ చేయడానికే తీసుకువెళ్తుందని నాకు బాగా అర్థమైంది. నేను షూట్ చేశాననుకో, బుల్లెట్ బాడీలోకి వెళ్తుంది. 5 నిమిషాలు బాధపడితే వాడి ప్రాణం పోతుంది. ఒక నిర్దోషిని దోషి అని చెప్తున్నారు. అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే నేను అస్సలు ఒప్పుకోను. ఈ విషయం నేను త్వరలో తెలుస్తాను.